హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ నవంబర్ నెల జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యే తాజా సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, అప్డేట్ ఏంటంటే ఉద్యోగులకు ముఖ్య గమనిక, నవంబర్ నెల పే స్లిప్స్ అందుబాటులోకి వచ్చాయండి. ప్రభుత్వ ఉద్యోగులకు నిన్నటి నుంచి ఈ యొక్క నవంబర్ నెలకు సంబంధించిన జీతాల వివరాలు మరియు పే స్లిప్స్ ఆన్లైన్లో జనరేట్ అవుతున్నాయి. ఉద్యోగులు తమ జీతం వివరాలను ముందే తెలుసుకునేందుకు వెసులుబాటు ఇప్పుడు అందుబాటులో ఉంది. పూర్తి వివరాలు ఇవే. పే స్లిప్ ఎక్కడ డౌన్లోడ్ చేసుకోవాలి? మీరు మీ పే స్లిప్‌ను ఈ మేరకు నిధి యాప్ లేదా నిధి పోర్టల్ ద్వారా సులభంగా అయితే డౌన్లోడ్ చేసుకోవచ్చు. నిధి యాప్ లేదా నిధి పోర్టల్ అనమాట. హెర్బ్ యాప్ ఉదాహరణకు ఏపీ ఉద్యోగులకు సీఎఫ్ఎంఎస్ఆర్, ఐఎఫ్ఎంఐఎస్ పోర్టల్ రాష్ట్ర విధానాన్ని బట్టి ఈ యొక్క యాప్‌లో మనము మన యొక్క యూజర్ ఐడీ, పాస్వర్డ్ అంటే సీఎఫ్ఎంఎస్ ఐడీ పాస్వర్డ్‌తో లాగిన్ అయ్యి పే స్లిప్స్ లేదా సాలరీ సర్టిఫికేట్ అనే ఆప్షన్ ఎంచుకొని నవంబర్ నెలకు సంబంధించిన ఈ యొక్క పే స్లిప్‌ను పీడీఎఫ్ రూపంలో డౌన్లోడ్ చేసుకోవచ్చు. ముఖ్యంగా చెక్ చేసుకోవాల్సిన అంశాలు ఏంటంటే, మీ పే స్లిప్ అనేది డౌన్లోడ్ చేసుకున్న తర్వాత కేవలం నెట్ సాలరీ మాత్రమే కాకుండా ఈ క్రింది అంశాలను ఖచ్చితంగా సరిచూసుకోండి. ముఖ్యంగా వార్షిక ఇంక్రిమెంట్. ఎవరికైతే ఈ నవంబర్ నెలలో వార్షిక ఇంక్రిమెంట్ ఉందో వారి జీతంలో ఆ పెరుగుదల యాడ్ అయ్యిందా లేదా అనేది గమనించండి. ఒకవేళ యాడ్ కాకపోతే వెంటనే మీ డీడీఓని సంప్రదించండి. బేసిక్ పే మరియు డీఏ. మీ బేసిక్ పే మరియు దానికి తగ్గట్టుగా డీఏ కరెక్ట్‌గా ఉందో లేదో చూసుకోండి. డిడక్షన్స్, జీపీఎఫ్ ఆర్ సీపీఎస్ చందాలు సరిగ్గా కట్ అయ్యాయా లేదా? ఈహెచ్ఎస్ ప్రీమియం గురించి, అలాగే ఇన్‌కమ్ ట్యాక్స్, మనకు ఆర్థిక సంవత్సరం చివరికి వస్తున్నాం కాబట్టి ట్యాక్స్ కటింగ్ చెక్ చేసుకోండి. అలాగే ప్రొఫెషనల్ ట్యాక్స్ వంటివి సరిగ్గా ఉన్నాయా లేదా నిర్ధారించుకోండి. బిల్ నంబర్ మరియు ట్రెజరీ స్టేటస్ ట్రాకింగ్. మీ పే స్లిప్‌లో మీకు బిల్ నంబర్ అనేది కనిపిస్తుంది. ఉద్యోగులకు మాత్రమే ఈ ఆప్షన్ అందుబాటులో ఉంటుందండి. పెన్షనర్స్‌కి పెన్షనర్ యొక్క బిల్ నంబర్ అనేది అందుబాటులో ఉండదు. వారి యొక్క పే స్లిప్‌లో ఉండదనమాట. సో, పెన్షనర్స్ కోరుతున్నారు బిల్ నంబర్ మాకు కూడా ప్రొవైడ్ చేయండి. ఎందుకంటే పెన్షన్ జమ అయ్యే స్టేటస్‌ను ఆన్‌లైన్‌లో సులభంగా చెక్ చేసుకునేదానికి వీలవుతుంది కాబట్టి. సో, ఇది బిల్ నంబర్ అనేది చాలా ముఖ్యమండి. ఈ నంబర్ ద్వారా మీ జీతం బిల్లులు ప్రస్తుతం ఎక్కడ పెండింగ్‌లో ఉందో, అంటే అది వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్‌కెళ్ళిందా? లేదంటే బిల్ నాట్ అప్రూవల్ స్టేజ్‌లో ఉందా? అంటే ఇన్ ప్రాసెస్‌లో ఉందా? లేదంటే అది ఆర్‌బీఐ ఈకుబేర్‌కెళ్ళిందా? బ్యాచ్ నంబర్ అలాట్ అయిందా? బ్యాచ్ నంబర్ ఎంత? అలా ఇవన్నీ కూడా చెక్ చేసుకోవచ్చు బిల్ నంబర్ ఉంటే. సో, మీ బిల్లు డీడీఓ నుండి ట్రెజరీకి వెళ్ళిందా? అలాగే ఎస్టీఓ గారు బిల్లును అప్రూవల్ చేశారా లేదా అనేది చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ ఎస్టీఓ వద్ద పెండింగ్‌లో ఉంటే త్వరగా అప్రూవల్ అయ్యేలాగా మీ ఆఫీసర్ ద్వారా ఫాలో అప్ చేయడానికి కూడా ఈ యొక్క బిల్ నంబర్ అనేది ఉపయోగపడుతుంది. ఇక నాలుగోది పెన్షనర్లకు అప్డేటు. ఉద్యోగుల పే స్లిప్స్ జనరేట్ అవుతున్నాయి కానీ పెన్షనర్లకు సంబంధించి స్లిప్స్ రావడానికి మరికొంత సమయం పట్టవచ్చు. సాధారణంగా పెన్షనర్ల పే స్లిప్స్ ప్రతి నెల 27వ తేదీ తర్వాత అప్డేట్ అవుతాయి. కాబట్టి పెన్షనర్లు 27వ తేదీ తర్వాత పెన్షన్ పోర్టల్‌లో లేదా యాప్‌లో చెక్ చేసుకోవచ్చు. అంటే 28వ తేదీ అండి. 30 రోజులున్న నెల కాబట్టి ఇది. 28వ తేదీ నుంచి మనకు పెన్షనర్ యొక్క పే స్లిప్స్ డౌన్‌లోడ్ అవుతాయన్నమాట. ఏమైనా కొన్నిసార్లు టెక్నికల్ ఇష్యూస్ వల్ల కొద్దిగా యాప్ అయితే ఓపెన్ కాకపోయి ఉండవచ్చు. కాస్త ఓపికగా తిరిగే ప్రయత్నం చేయండి. పే స్లిప్‌లో ఏమైనా తేడాలు గమనిస్తే వెంటనే మీ యొక్క బిల్లు ట్రెజరీలో పాస్ అవ్వకముందే మీ యొక్క డీడీఓ దృష్టికి తీసుకెళ్లడం మంచిది. సో, ఏమైనా డిడక్షన్స్‌లో గానీ ఏమైనా ఇష్యూస్ ఉన్నట్లయితే ఖచ్చితంగా దాన్ని మీ యొక్క డీడీఓకైతే తెలియజేయండి ఫ్రెండ్స్. సో, ఇది ఫ్రెండ్స్ నవంబర్ నెల జీతాలకు సంబంధించి అప్డేటు. సో, ప్రస్తుతం జీతాల బిల్లులైతే అప్రూవల్ అవుతూ ఉన్నాయన్నమాట. రేపటితో అంటే 25 తేదీ లోపల బిల్లులన్నీ కూడా సబ్మిట్ చేయవలసి అయితే ఉంటుంది. కాబట్టి సో, మొత్తానికి బిల్లులలో కదలిక అనేది మనకు 28వ తేదీ నుంచి రావచ్చు. సో, 28వ తేదీ మన పెన్షనర్ యొక్క పే స్లిప్స్ కూడా అందుబాటులో ఉంటాయి. సో, బిల్లులన్నీ కూడా ఒక్కొక్కటిగా ఆర్‌బీఐ ఈకువేర్ స్టేజ్‌కి అవంతా కూడా మనకు ఆర్‌బీఐ ఈకువేర్ స్టేజ్‌కి 30వ తేదీ వరకు వెళ్ళిన బిల్లు
ఖచ్చితంగా ఒకటో తేదీన జమ అవుతుందన్నమాట. సో, జీతాల బిల్లులలో ఎప్పటికప్పుడు కదలికను బట్టి తాజా అప్డేట్ న్యూస్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ అయితే ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.